69 ఉద్యమకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసన మండలి ఉపాధ్యక్షులు ఆత్మీయ మిత్రులు బండ ప్రకాష్ గారు ఆలోచనతోనైతే మనం పోరాటం చేసి సాధించుకున్నామో ఆ ఆలోచన పూర్తయ్యే కనుక మనందరం పిడికిలు బిగించి మన పోరాటం కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ పేరున రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. అవసరం ఉండే వ్యక్తులను కూడా చూడాల్సిన అవసరం ఉండే ఇలా తుపాకీ చేతుల బట్టి ఉద్యమకారులపై ఎక్కుపెట్టి వాళ్ళందరూ ఇలా అసెంబ్లీలో ఉన్నారు. నేను వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఘటకంగా మా ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ వ్యతిరేకంగా తెలంగాణ కావాలని కాంక్షతో వరంగల్ పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు యువ నాయకుడైన పెద్ద సుదర్శన్ నర్సపడి చాలా పెద్ద సంఖ్యలో యువతి పట్టుకొచ్చి కార్యక్రమాలు చేస్తూ పెద్ద సుదర్శన్ పాత్ర కాంగ్రెస్ పార్టీ ఒకసారి 8 సూత్రాల ప్రణాళికలో వచ్చింది, ఒకసారి 5 సూత్రాల ప్రణాళికతో వచ్చింది, ఒకసారి 6 సూత్రాల ప్రణాళికతో వచ్చింది. ఇన్ని ప్రణాళికలు ఇచ్చి, ఇన్ని కార్యాలు ఇచ్చి, ఇన్ని సీట్లు ఇచ్చి వాటిలో విఫలమైంది కాబట్టి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష ఇంకా బలంగా పెరిగింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభం దశ నుంచి తెలంగాణ సాధించిన వరకు ఆ తదుపరి కేసీఆర్ గారి పాలన గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. అమలు కాని హామీలు 6 గ్యారెంటీలతోని చార్మినార్ లోగోను పెడితే ఈరోజు కాకతీయుల తోరణం కానీ చార్మినార్ కానీ ఈ 2 చిహ్నాలను అధికారికంగా తొలగిస్తామని చెప్పి ప్రకటన చేస్తుంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగ్రహానికి గురై ఆందోళన చెందిన విషయం మనందరం కూడా చూస్తున్నాం. మరి తాత్కాలికంగా వాయిదా చేసింది అన్నారు. దయచేసి మీ ద్వారా తెలంగాణ ప్రజల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దాని ఉద్యమదేవి వారసులుగా చెప్పుకునే సీతక్క గారు కానీ సురేఖ గారు కానీ మీ ఇరువురు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంత బిడ్డలు కాబట్టి, ఆడబిడ్డలు కాబట్టి పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, మధ్య కృష్ణ లాంటి వాళ్ళు, విఠలన్న లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా వరంగల్ జిల్లా కేంద్రంగా ఉద్యమకారులను మనోభావాలు దెబ్బతీయకుండా ఈ పాలకులు కాపాడే విధంగా మరొక్కసారి ఉద్యమం వరంగల్ నుంచి ప్రారంభించుకున్నాం. దానికి మీరందరూ కూడా కలిసి రావాలి. ఇంకా అనేక పార్టీల వాళ్ళు కూడా మరి ఈ లోగోలను సిపిఐ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ కూడా ఈ లోగోలను తీయొద్దని చెప్తున్నారు. ఈ లోగోలతో పాటు ఇంకా అమరుస్తూపం కానీ ఇంకా మీకు కలిసి వచ్చేటటువంటి అమర్చుకోండి, కానీ ఈ 2 కూడా తీయొద్దు. వీళ్ళు తీసినట్టయితే మరొకసారి మరి వరంగల్ జిల్లాని ఓరుగల్ లాంటి ఓరుగల్ నుంచి మరొక ఉద్యమం మరి ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని మరి పాలకులను హెచ్చరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా